సనాతన ధర్మము పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. సనాతన ధర్మము ఈశావాస్యమిదం సర్వం అని చెప్తుంది. ఈ సమస్తము ఈశ్వరమయమై ఉన్నది. ఈశ్వరుడు లేని చోటే లేదు. ఈ అనంత విశ్వము అంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తియే శివుడు అని సనాతన ధర్మము చెబుతుంది. అందుకు విరుద్ధంగా 7 ఆకాశాల పైన దేవుడున్నాడు, అల్లాహ్ ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. ఆయన క్రియేట్ చేసిండు ఈ భూమిని, ఈ మనుషుల కోసం భూమిని పుట్టించిండు, మనుషుల కోసమే జంతువులను సృష్టించిండు. అన్ని జంతువులను మనుషులు తినడానికి దేవుడు సృష్టించిండు అని చెప్పే మతాలు సనాతన ధర్మము ఒకటి కాదు. ఇది సనాతన ధర్మము హేతుబద్ధంగా ఉంటుంది. మతాలు మూఢ విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. అప్పుడు ఒక ప్రశ్న, 7 ఆకాశాలపైన ఉండి అల్లాహ్ ఈ సృష్టి చేసిండు అంటే, ఈ సృష్టి చేయకముందుకు అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు వాళ్ళు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. నేను స్వయంగా ఇంతమంది ప్రశ్నించిన, సమాధానం చెప్పలేదు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? శూన్యము సృష్టించబడలేదు కదా, అంత ముందుకు శూన్యమే లేదు కదా. శూన్యమే లేని చోట లేనప్పుడు అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? స్పేస్ అనేది లేనప్పుడు ఒక వస్తువు ఉండేందుకు అవకాశం లేదని మోడర్న్ ఫిజిక్స్ చెప్తాను. దేర్ హ్యాస్ టు బి టైమ్, దేర్ హ్యాస్ టు బి స్పేస్. టైమ్ అండ్ స్పేస్ అనే 2 డైమెన్షన్స్ లేకుండా ఏ వస్తువు కూడా ఎగ్జిస్టెన్స్లో, ఉనికిలో ఉండేందుకు అవకాశం లేదని మోడర్న్ ఫిజిక్స్ చెప్తానండి. మోడర్న్ ఫిజిక్స్ యొక్క మోడర్న్ ఫిజిక్స్కి అపోజిట్గా వాళ్ళ యొక్క థియరీ ఉన్నది. అందువల్ల అన్సైంటిఫిక్ అని చెప్పి అవి రిజెక్ట్ చేయబడ్డాయి. అవి కేవలం మత పుస్తకాలుగా తప్ప ఫిలాసఫీగా ప్రపంచంలో కూడా ఏ యూనివర్సిటీ కూడా వాటిని ఆ మతాలను అంగీకరించలేదు. కానీ ఉపనిషత్తులు, గీత లాంటి గ్రంథాలు ఫిలాసఫీస్గా ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీస్ కూడా గుర్తించినాయి. కాబట్టి సనాతన తాత్వికమైనటువంటి మన ధర్మము, తత్వశాస్త్రము, సనాతన తత్వశాస్త్రం ఉపనిషత్ గీతతోని ఆ యొక్క మత పుస్తకాలైనటువంటి ఖురాన్, బైబిల్ను పోల్చకండి, అవమానించకండి. ధర్మము, మతము ఎప్పుడూ ఒకటి కాదు. జై శ్రీరామ్.